హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీలో మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి. ఓఆర్ఆర్ పక్కకే ఈ ప్రాపర్టీ ఉంటుందండి. హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళాలన్నా జస్ట్ 1 అవర్ డిస్టెన్స్లో హైదరాబాద్ మొత్తం చుట్టి రావచ్చు. అలాంటి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను. ఇదే అండి ఆ ప్రాపర్టీ. ఎలివేషన్ చూడండి. ఎలివేషన్ చూస్తేనే మీకు 200% ప్రాపర్టీ అయితే నచ్చుతుంది. అంత గ్రాండ్గా ఉందండి. మన లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇది వచ్చేసి అన్నోజిగూడ అండి. వరంగల్ హైవే నుంచి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. ఓఆర్ఆర్ నుంచి జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. 122.5 స్క్వేర్ యార్డ్స్లో చాలా బ్యూటిఫుల్గా 2 BHK అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్ అండి. 100% వాస్తుతో ఉంటుంది. అదేవిధంగా దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్డు కూడా ఉందన్నమాట. ఇది HMDA అప్రూవ్డ్ లేఅవుట్ అన్నమాట. లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని చెప్తాను. ఫస్ట్ గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఏదైతే గేట్ ఉందో 9 ఫీట్ గేట్ తీసుకున్నారు. గేట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక మనకు ర్యాంప్ వచ్చేసి గ్రానైట్తో తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్గానే మనకి ఇది ఏంటంటే పార్కింగ్ అండి. పార్కింగ్లో ఫస్ట్ మనకు కనిపించేది బోరే అండి. బోర్ పక్కకే మనకు సంపు కూడా తీసుకున్నారు. మన కింద వచ్చేసి కంప్లీట్ తాండూరుతోనైతే మంచిగా బండలు అయితే తీసుకున్నారండి పార్కింగ్లో. పైన వచ్చేసి ఫాల్ సీలింగ్, PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు సింహద్వారం అండి. ఇది ఏదైతే ఉందో సింహద్వారం మనకి నార్త్ ఫేసింగ్ వస్తుందన్నమాట. ప్లస్ చుట్టూ కూడా మనకు మంచి టైల్స్ అయితే పెట్టినారు. చూస్తున్నారు కదా, లేటెస్ట్గా ట్రెండీగా టైల్స్ పెట్టినారు. పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. ఇవి కూడా గ్రానైట్తోనే పెట్టినారనమాట. స్టెప్స్ కింద మనకు ఒక వాష్ ఏరియా, అదేవిధంగా ఒక వాష్రూమ్ కూడా తీసుకున్నారు. ఈ డోర్స్ అయితే ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ డోర్స్ అన్ని కంప్లీట్ ఇండియన్ టేక్తో తీసుకున్నారండి. 7.5 ఫీట్ డోర్స్ అన్నమాట. అదేవిధంగా వీటి యూజ్ చేసిన హ్యాండిల్స్ కూడా కంప్లీట్ బ్రాస్ యూజ్ చేసినారు. లాక్ కూడా గోడ్రేజ్ కంపెనీ యూజ్ చేసినారు అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉందండి ప్రాపర్టీ. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ లోపలికి ఎంటర్గానే ఫస్ట్ కనిపించింది మనకు హాల్ అనమాట. హాల్ కూడా మంచిగా నీట్గా స్పేషియస్గా తీసుకున్నారండి. ఇక్కడ మనకు టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. మంచి నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే మంచి UPVC విండోస్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. మన హాల్ పక్కకే ఒక డైనింగ్ ఏరియా ఉందండి. ఒక 10 మెంబర్స్ కూర్చొని తినే విధంగా ఒక డైనింగ్ ఏరియాను కూడా ఇక్కడ మనకు ఏర్పాటు చేశారు. ఇది మంచి UPVC 4 UPVC విండోస్ తీసుకున్నారు. పక్కకే మనకు మంచి గ్రానైట్తోని ఒక ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారండి. ప్లాట్ఫామ్ చూస్తున్నారు, కంప్లీట్ గ్రానైట్ అయితే యూజ్ చేసినారు. దీంట్లో 2x2 విండో తీసుకున్నారు. మంచిగా స్టెయిన్లెస్ సింక్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పైన వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్. దీని పక్కకే మనకు పూజ గది కూడా తీసుకున్నారండి. పూజ గది చూడండి, దీని కూడా మంచి డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది లేటెస్ట్గా. పైన మంచి దీని కూడా ఫాల్ సీలింగ్, పై వరకు కూడా టైల్స్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకు దీని ఫ్లోర్ వచ్చేసి మనకు 10.5 ఫీట్స్ తీసుకున్నారు. అందుకని చెప్పేసి మంచి హైట్లో ఉందండి బిల్డింగ్. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూపిద్దామండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఈజీగా కింగ్ సైజ్ బెడ్ పడుతుందండి. అదేవిధంగా ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా విండోస్ వచ్చేసి అన్ని రూమ్లలో ఈ విధంగా 4x4 UPVC విండోస్. వీటిలో కూడా మనకు మెష్ డోర్స్ కానీ గ్రిల్స్ కానీ అన్ని ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి. దీనికి వైట్ అండ్ బ్లాక్ థీమ్తో టైల్స్ అయితే 6 ఫీట్స్ వరకు తీసుకున్నారు. పైన మనకు విండో, గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా అన్ని రూమ్లలో తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. మీకు వెళ్ళేటప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఏవైతే డోర్స్ తీసుకున్నారో ఇవి ఏంటంటే మనకు ఎలివేషన్కి ఒక మ్యాచింగ్ థీమ్ అనమాట. అక్కడ కూడా వైట్ అండ్ బ్రౌన్తో తీసుకున్నారు. అదే థీమ్తో మనకి డోర్స్ కూడా అన్నింటినీ మ్యాచ్ చేసినారు. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అదే టైప్ ఆఫ్ వాటితో అయితే మ్యాచింగ్ చేయడం జరిగింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా కింద టైల్స్, 4x4 UPVC విండోస్, ఇక్కడ మంచి షెల్ఫ్స్, మంచి ఫాల్ సీలింగ్, అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్. ఇది కూడా చాలా పెద్దగా అయితే తీసుకున్నారండి. దీంట్లో కూడా మంచిగా అన్ని ప్రొవిజన్స్ ఇచ్చినారు, అంటే విండో కానీ అన్ని. నెక్స్ట్ ఇది వచ్చేసి వాటర్ ప్రూఫింగ్ డోర్ అనమాట. ఇదే అండి ప్రాపర్టీ. ఒకసారి ప్రాపర్టీ చూడండి. డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు అన్నోజిగూడలో ఉందండి. ప్లస్ ఇది వచ్చేసి 122.5 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. HMDA అప్రూవ్డ్ లోడ్. ఇది వచ్చేసి గట్కేసర్లో ఉంది. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నారు కదా. ప్రాపర్టీ ప్రైస్ చెప్తానండి ఇప్పుడు. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 82 lakhs చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదన్నమాట, నెగోషియబుల్. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్కీమ్ మీద ఇస్తాను. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. ఈ ప్రాపర్టీ నియర్ బై స్కూల్స్, కాలేజ్, హాస్పిటల్ ఎవ్రీథింగ్ ఉన్నాయండి. వరంగల్ హైవేకి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో ఉంది. ఓఆర్ఆర్ కూడా 5 మినిట్స్లో మనం అక్కడికి రీచ్ కావచ్చు. అంత మంచి ప్రాపర్టీ అన్నమాట. సో
మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు కాబట్టి మీరు డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్. మంచి మంచి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.